నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ ప్రోగ్రామ్. నేను మీ యాంకర్ ప్రియ రమేష్. ఇక హైదరాబాద్ లోనే వన్ ఆఫ్ ది లీడింగ్ రియల్ ఎస్టేట్ కంపెనీస్ లో కాకు ఇన్ఫ్రా డెవలపర్స్ కంపెనీ కూడా ఒకటి. కాకు ఇన్ఫ్రా డెవలపర్స్ గత 10 ఏళ్లుగా ఎన్నో సక్సెస్ఫుల్ వెంచర్స్ చేస్తూ స్పెషల్ బ్రాండ్ ని క్రియేట్ చేసుకున్నారు. కాకు ఇన్ఫ్రా వారు ఈసీఐఎల్ కి దగ్గరలో బండ్లగూడలో లాంచ్ చేసిన లేటెస్ట్ ప్రాజెక్ట్ కాకు ఎలిగెంట్ స్క్వేర్ వెంచర్ కి సంబంధించిన డీటెయిల్స్ ఇంకా రియల్ ఎస్టేట్ విశేషాలు డిస్కస్ చేయడానికి మనతో స్టూడియోలో ఉన్నారు కాకు ఇన్ఫ్రా డెవలపర్స్ నుంచి సీనియర్ డైరెక్టర్ సంపత్ మొంతాలా గారు మరియు సీనియర్ డైరెక్టర్ సిహెచ్ వినోద్ కుమార్ గారు. వారిని అడిగి వెంచర్ గురించి మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకుందాం. హలో సార్. హాయ్. ఓకే, మనం స్టార్టింగే అసలు వెంచర్ గురించి ఇంట్రెస్టింగ్ డీటెయిల్స్ తెలుసుకుందాం. అసలు వెంచర్ గురించి డీటెయిల్స్ చెప్పండి. అసలు మొదటగా టీ న్యూస్ వీక్షకులకి మరియు కాకు ఇన్ఫ్రా డెవలపర్స్ కస్టమర్స్కి అందరికీ ఈ యొక్క గుడ్ ఈవినింగ్ అండి. కాకు ఇన్ఫ్రా డెవలపర్స్ కంపెనీ స్థాపించి 10 సంవత్సరాలు కాబోతుంది. 2016లో స్థాపించాము. నేటి వరకు 12 ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేసుకున్నాము. వరంగల్ హైవేకి అయితేనేమో కానీ, శ్రీశైలం హైవేకి కానీ, అదేవిధంగా ఆలేరులో, యాదగిరిగుట్ట టెంపుల్ దగ్గరలో, ఇన్సైడ్ ఓఆర్ఆర్లో ఇలా వివిధ రకాల హెచ్ఎండిఏ, వైటీడీఏ, డిటీసీపీ వెంచర్లు 12 కంప్లీట్ చేశామండి. అప్పటి నుంచి ఇప్పటి వరకు మేము అన్ని ప్రాజెక్ట్స్ని కస్టమర్స్కు అనుకున్న రీతిలో అన్ని డెవలప్మెంట్స్తో ఇచ్చాము. ఇప్పుడు మేము ప్రస్తుత ప్రాజెక్ట్ ఏదైతే ఉందో కాకూస్ బజరంగ్ ఎలిగెంట్ స్క్వేర్, ఇది ఇన్సైడ్ ఓఆర్ఆర్ ప్రాజెక్ట్ అండి. హెచ్ఎండి అండ్ రేరా అప్రూవ్డ్ ప్రాజెక్ట్. ఇది 5 ఎకరాల ప్రాజెక్ట్ అండి. ఇది హైవేకి అతి దగ్గరలో వాకబుల్ డిస్టెన్స్లో ఉన్న ప్రాజెక్ట్ అండి. ఇది అన్ని హెచ్ఎండిఏ అప్రూవల్స్తో పాటు అన్ని డెవలప్మెంట్స్తో కూడిన ప్రాజెక్టుని ఇప్పుడు అందరికీ అందుబాటు ధరలో ఇస్తున్నాము. మేము గతంలో ఇచ్చిన అన్ని ప్రాజెక్ట్స్లో కూడా కస్టమర్స్ ఏదైతే అనుకున్నారో పెట్టుబడి పెట్టి తర్వాత 1కి 2 3 వాళ్ళు అనుకున్న స్థాయిలో కంటే ఎక్కువగా యొక్క రిటర్న్స్ అప్రిషియేషన్ పెరిగి ఈరోజు వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు మా కస్టమర్స్. అదేవిధంగా ఇప్పుడు కూడా మేము చేపట్టబోయే ఈ ప్రాజెక్ట్స్ కాకు ఎలిగెంట్ స్క్వేర్ ప్రాజెక్టు కూడా వాళ్ళు పెట్టుకున్న నమ్మకాన్ని, వాళ్ళు ఏదైతే ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ చేసుకున్నారో ఆ ప్లానింగ్ చేసుకుని ఇన్వెస్ట్మెంట్ పెట్టుబడి పెట్టినట్లయితే అతి తొందరలోనే ఈ యొక్క రిటర్న్స్ వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయి. కాబట్టి మేము ఇది కస్టమర్స్కి అందరికీ అనుకున్న రీతిలో సాధారణ మధ్యతరగతి ఉన్నత వర్గాలకు అందరికీ అందుబాటులో ఉన్న ధరల్లోనే ఉంది మా కాకు ఎలిగెంట్ స్క్వేర్ వెంచర్ అండి. అండ్ సార్, ఇప్పుడు మీరు చెప్పండి, జనరల్గా ఒక కస్టమర్ మనం బై చేయాలంటే అసలు ఇది సిటీకి దగ్గర ఉందా లేదా అని చూసుకుంటారు. ఇది సిటీకి దగ్గర ఉందా లేదా, దీనికి సంబంధించి వెంచర్ నియర్ బై ఉందా లేదా, దానికి సంబంధించి డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేయండి. షూర్ అండి. ఫస్ట్గా టీ న్యూస్ యాజమాన్యానికి, మా కస్టమర్ దేవుళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ అండి, హార్ట్ఫుల్గా. బికాజ్ లాస్ట్ టైం మేము ఏదైతే ఇక్కడ లైవ్ ఇచ్చామో దానికి టీ న్యూస్ వాళ్ళు మాకు బాగా సహకరించారు. దానికి స్పెషల్ థ్యాంక్స్. ఈ యొక్క లైవ్ ప్రోగ్రామ్ ద్వారా మేము ఇచ్చిన అయితే ఇన్ఫర్మేషన్, నేను మా పార్ట్నర్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్కి కస్టమర్స్ ఇమీడియట్గా చూడటము, ఆ రోజే మనకి ఇమీడియట్గా లాస్ట్ వీక్ ఇమీడియట్గా అదే రోజు మనకి కాల్స్ రావడము, ఇమీడియట్గా సండే రోజు మనకి విజిట్స్ రావడము, వీ ఫీలింగ్ వెరీ హ్యాపీ అండి. వీ ఫెల్ట్ వెరీ హ్యాపీ. సో ఆ రోజు మనకి ఏదైతే మనం లైవ్ ఇచ్చామో దాంట్లో మనం చెప్పిన ఇన్ఫర్మేషన్స్కి కస్టమర్స్ చాలా పెద్ద ఎత్తున ఇంప్రెస్ అయ్యి సండే రోజు దగ్గర మనకి ఒక 8 to 10 బుకింగ్స్ మాకు రావడం జరిగింది. దాంట్లో వాళ్ళందరికీ మనం ఏదైతే ఆఫర్ ఇచ్చామో ఆ 5 గ్రామ్ గోల్డ్ కాయిన్ ప్లస్ ఇన్స్టెంట్ డిస్కౌంట్ ఆఫర్ కూడా చక్కగా వాళ్ళు యూస్ చేసుకున్నారు. ఆ బుకింగ్స్ వచ్చిన విధానం, వాళ్ళు పేమెంట్ చేయటము అండ్ మాతో వాళ్ళు రిలేషన్ స్టార్ట్ చేయడం అనేది వి ఫెల్ట్ వెరీ హ్యాపీ అండి, ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ ఇప్పుడు ఏదైతే మేడం అడిగారో ఆ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటంటే, మా సైట్ ఎందుకు కొనాలి, మా సైట్లో ఉన్న అడ్వాంటేజ్ ఏంటి, ఇప్పుడు అందరూ దగ్గర చూస్తున్నారు కాబట్టి ఆ దగ్గరికి మన సైట్ ఎంతవరకు అడ్వాంటేజ్ అవుతుందండి, దానికి ఆన్సర్ ఏంటంటే, జనరల్గా లాస్ట్ టైం కూడా చెప్పాను, ఇన్వెస్ట్మెంట్ అంటే కొంచెం లాంగ్ ఇన్వెస్ట్మెంట్ జరుగుతున్నాయి, ఎక్కడో మనం పెట్టడము, దానికి లాంగ్ రిటర్న్స్ రావడము, వెయిట్ చేయడము, ఇలాంటివన్నీ ఉంటున్నాయి. ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో ఏంటంటే మనం పెట్టిన ఇన్వెస్ట్మెంట్కి ఫస్ట్ ఆఫ్ ఆల్ కస్టమర్ చూసేది సెక్యూరిటీ అండి. అంటే క్లియర్ టైటిల్ ఉందా లేదా. సో క్లియర్ టైటిల్ అంటే మనకి ప్రాపర్గా గవర్నమెంట్ నుంచి మనకు అప్రూవల్స్ కావాలి. సో కంప్లీట్గా మన సైట్ అనేది హెచ్ఎండి అప్రూవ్డ్ విత్ రేరా అప్రూవ్డ్. సో దీంతో పాటు మెయిన్ ఇప్పుడు ఏదైతే మేడం అడిగారో ఆ క్వశ్చన్కి, మన సైట్ వచ్చేసి ప్రైమ్ సైట్ అండి. లైక్ కంప్లీట్గా ఇళ్ల మధ్యలో, కంప్లీట్గా సిటీ కానుకొని ఫుల్లీ డెవలప్డ్ ఏరియాలో ఉన్న సైట్ మనది.
సో ఇక్కడ ఏంటంటే కస్టమర్కి క్లియర్ టైటిల్ ప్రాపర్టీతో పాటు ఇమ్మీడియట్గా ఇన్స్టెంట్ అప్రిషియేషన్ వచ్చే ప్రాపర్టీ అనమాట ఇది. లైక్ ఇప్పుడు ఎగ్జాంపుల్ మేము ఒక ప్రైస్ కోట్ చేసాం, లాస్ట్ టైం అనౌన్స్ చేసాము. ఇంకా మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే కూడా స్క్రోల్ అవుతున్న నెంబర్స్లో కూడా మీరు తీసుకోవచ్చు డీటెయిల్స్. ఈ ప్రైస్ ఏదైతే ఉందో దీంట్లో మనం ఇచ్చే ఇన్స్టెంట్ డిస్కౌంట్ కానీ ఆఫర్ కానీ ఇవన్నీ మీకు కంపెనీ సిబ్బంది మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తారు. దీంతో పాటు ఇప్పుడు మనం ఇమీడియట్గా బుక్ చేసుకొని ఇప్పుడు ఏదైతే ప్లాట్ చేసుకుంటామో ఈ టైంలో ఏంటంటే మనం ప్రీ ప్రొడక్షన్ స్టేజ్లో ఉన్నామండి. అంటే కంప్లీట్ లేఅవుట్ అంతా డెవలప్మెంట్ ఇప్పుడే స్టార్ట్ చేసాం. లాస్ట్ ఏదైతే మనం లైవ్ ఇచ్చామో అదే రోజు మనం లాంచింగ్ పెట్టాము. ఆ లాంచింగ్ నుంచి ఈ వీక్లో మేము చాలా వరకు డెవలప్మెంట్ చాలా బాగా డెవలప్ చేసాం. అంటే గ్రీనరీ అన్నాము, లావిష్ లుక్ అన్నాము, రోడ్స్ అన్నాము, కాంపౌండ్ వాళ్ళు, ఆర్చ్ ఇలాంటివన్నీ కూడా ఆల్మోస్ట్ మనకి 50 to 60% డెవలప్మెంట్ అయిపోయింది. సో నెక్స్ట్ ఏంటంటే ఈ టైంలో పెట్టిన ఎవరైతే లాస్ట్ వీక్లో ఇన్వెస్ట్మెంట్ చేసిన కస్టమర్స్ ఉన్నారో వాళ్ళకి మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే మళ్ళీ ఈ 1-2 వీక్స్లోనే మనకి డెవలప్మెంట్స్ అనేవి చాలా డెవలప్ అవుతాయి. ఈ డెవలప్మెంట్స్ అయినప్పుడు ఏం చేస్తామంటే ప్రైస్ ఆటోమేటిక్గా కొంచెం డిఫరెన్స్ వస్తుంది ఇప్పుడు ఉన్న ప్రైస్కి నెక్స్ట్ ఉన్న ప్రైస్కి. సో ఆ ప్రైస్ ఏదైతే మనకి కొంచెం పెరుగుతుందో అది ఇమీడియట్గా లాస్ట్ టైం బుక్ చేసుకున్న కస్టమర్స్కి ఇన్స్టెంట్ అప్రిషియేషన్ అనమాట. అది 1,000 కావచ్చు, 2,000 కావచ్చు, 5,000 కావచ్చు. ఒక పర్ స్క్వేర్ యార్డ్ మీద మనకు ఒక 2,000 నుంచి 5,000 మనం ఎప్పుడైతే కస్టమర్కి ఇవ్వగలుగుతామో వాళ్ళకి ఆటోమేటిక్ ఒక 200 యాడ్స్ తీసుకున్నారు అంటే మనకి 2 to 4 lakhs ఇన్స్టెంట్ బెనిఫిట్ అండి. సో ఇది ఆలోచన చేయకుండా మీరు లేట్ చేయకుండా ఫస్ట్ ఒకసారి కంపెనీకి రండి. మీకు స్క్రోల్ అవుతున్న నెంబర్స్లో మీరు ఒకసారి కాల్ చేయండి. ఆల్ ద ఇన్ఫర్మేషన్ మీకు కంపెనీ సిబ్బంది ఇస్తారు. ఒకసారి విజిట్ చేయండి. ఇన్స్టెంట్ డిస్కౌంట్ ఆఫర్ ఉంది, మంచి మన గోల్డ్ కాయిన్ ఆఫర్ కూడా ఇస్తున్నాము. వీటిని యూటిలైజ్ చేసుకుని డెవలప్మెంట్స్ మనం ఏవైతే చేస్తున్నామో వీటికి ముందే మనం బుక్ చేసుకుంటే రేపు కంప్లీట్గా ఏదైతే మనకి డెవలప్మెంట్స్ అవుతాయో ఆ టైంకి మీకు వచ్చే 5 to 10,000 అప్రిషియేషన్ ఈ రోజే మీరు పొందగలుగుతారు. సో ప్లీజ్ వెల్కమింగ్ యూ ఆల్. రండి, చూడండి, బుక్ చేసుకునే ప్రయత్నం చేయండి. అండ్ సార్ ఇంకొకటి, మన వెంచర్లో బై చేయాలంటే ఏ టైం బెస్ట్ టైం అని చెప్తారు మీరు? మన వెంచర్లో కొనుక్కునే కస్టమర్స్కి మరియు ప్రతి కస్టమరు ఇది ఒక ప్లాట్ పైన ఇన్వెస్ట్మెంట్ పెట్టాలనుకునే ఏ కస్టమర్ అయినా కూడా ఎప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేయాలనే ఆలోచన చేయకుండా ఎప్పుడైతే మనకు ఇన్వెస్ట్మెంట్ ప్లానింగ్ ఎప్పుడైతే ఉంటుందో మీరు ముందు తప్పకుండా ఇన్వెస్ట్మెంట్ చేయాలి. భూమిపైన పెట్టే ప్రతి రూపాయి ఎవరికి కూడా అన్యాయం చేయలేదు. భూమిపైన పెట్టే ప్రతి రూపాయికి 2 రూపాయలు, 5 రూపాయలు, కొన్నిసార్లు 10 రూపాయలు కూడా పెరిగిన సందర్భాలు ఉన్నాయి. మేము గతంలో ఇచ్చిన చాలా వెంచర్లలో 12 ప్రాజెక్ట్స్లలో ఇచ్చిన వెంచర్లలో ఏ టైంకైనా కూడా మేము లాంచ్ చేస్తున్నా కూడా కస్టమర్స్ అధిక సంఖ్యలో వచ్చి ఇప్పుడు పెడితే బాగుంటుందా, పెట్టకుంటే బాగుంటుందా అనేది ఎప్పుడూ ఆలోచించలేదండి. ప్రతిసారి మేము లాంచ్ చేసినప్పుడు అధిక సంఖ్యలో కస్టమర్స్ వచ్చారు, వాళ్ళు పెట్టుబడి పెట్టారు. కాకు ఇన్ఫ్రా డెవలపర్స్ వారు ఇచ్చే ఒక డెవలప్మెంట్స్ ఈ విధంగా మంచి సాటిస్ఫాక్షన్గా ఉన్నాయని ప్రతి ఒక్కరూ వచ్చి వాళ్ళు ఓపెన్ ప్లాట్ పైన ఇన్వెస్ట్మెంట్ పెట్టారు. మా దగ్గర ఎవరైతే కస్టమర్స్ తీసుకున్నారో అప్పటి నుంచి ఇప్పటి వరకు 10 సంవత్సరాల కాలంలో వాళ్ళు ఊహించిన దానికంటే ఎక్కువ రెట్టింపు అప్రిషియేషన్ వచ్చిందండి. కాబట్టి ఇన్వెస్ట్మెంట్ భూమి పైన పెట్టిన ఏ కస్టమర్ కూడా కంపల్సరీ అప్రిషియేషన్ వస్తుందండి. కాబట్టి ఇప్పుడు చాలామంది ఇప్పుడు మార్కెట్ లేదు, ఆ మార్కెట్ వచ్చినాక కొనుక్కుందాము, కాబట్టి ఎవరో ఇప్పుడు పరిస్థితి బాగలేదు, ఎవరు ఫ్లాట్స్ కొనుక్కోవట్లేదు అని చెప్పేసి అపోహ ఎవరికి వద్దు. ఎందుకనంటే రిజిస్ట్రేషన్స్ జరుగుతున్నాయి, మార్కెట్ జరుగుతుంది, ఓపెన్ ప్లాట్స్ మీద ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నారు. కాబట్టి మీకు ఆలోచన వచ్చిన వెంబడి ఇన్వెస్ట్మెంట్ పెట్టుకోవాలి. కాలర్ రెడీగా ఉన్నారు, నరసింహ ఫ్రమ్ హైదరాబాద్. నరసింహ గారు. హలో నరసింహ గారు, నమస్తే అండి. నమస్తే మేడం. సార్ వాళ్ళు ఉన్నారు, మీరు అడగండి. సార్ నమస్కారం సార్. నమస్తే అండి నరసింహ గారు. సార్ ఎక్కడ సార్ మన ఈ ప్రాజెక్ట్ వచ్చేసి ఈసీఎల్ రాంపల్లి సిగ్నల్ తర్వాత బండ్లగూడ ఏదైతే ఎగ్జిట్ నంబర్ 8కు బిఫోర్ అండి, మనకు చీరాల లక్ష్మీనరసింహస్వామి కమాన్ ఏదైతే రోడ్ పైన ఉంటుందో అటు నుంచి మనం కీసరగుట్ట టెంపుల్ వెళ్ళే దారిలో జస్ట్ మనకు వాకేబుల్ 500 మీటర్స్ దూరంలో ఎస్ఆర్డిజి స్కూల్ అండ్ సుప్రభాత్ ఎంబీఏ కాలేజ్ ఉంటుంది. ఆ కాలేజ్ని ఆనుకునే మన సైట్ ఉంటుందండి. జస్ట్ వాకేబుల్ డిస్టెన్స్లో మన సైట్ అండి ఇది. మనకు బడ్జెటబుల్ వస్తుందా సార్ ఇది? సారీ, మనకి మనం అనుకున్న బడ్జెట్లో వస్తుందా సార్ ఇది? వస్తుందండి తప్పకుండా. ఇది అందరి కస్టమర్ దృష్టిలో పెట్టుకొనే సాధారణ మధ్యతరగతి ఉన్నత వర్గానికి సంబంధించిన అందరిని దృష్టిలో పెట్టుకొనే ఈ యొక్క ప్రాజెక్టును డిజైన్ చేశామండి. అందరికీ అందుబాటు ధరలో ఉండే ప్రాజెక్టే అండి ఇది.
రైట్. అండ్ ఇప్పుడు చూసుకుంటే చాలా మందికి కూడా కస్టమర్స్కి రిజిస్ట్రేషన్ పెద్ద ఇదైపోతుందేమో అని అనుకుంటుంటారు. అసలు లోన్ వస్తుందా అనేటువంటి డౌట్స్ చాలా మందికి ఉంటాయి. అసలు మీ వెంచర్లో తీసుకుంటే రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, దానికి సంబంధించి లోన్ గురించి కానీ ఎట్లాంటి ఇది లేకుండా వాళ్ళు తీసుకోవచ్చా? రైట్ క్వశ్చన్, మంచి క్వశ్చన్ అండి. చాలా వరకు కస్టమర్స్కి ఈ క్వశ్చన్ మైండ్లో ఉంటుంది. కాబట్టి ఈ యొక్క వెంచర్లో హెచ్ఎండిఏ రేరా అప్రూవ్డ్ వెంచర్ అండి ఇది. ఈ వెంచర్లో కొనుక్కున్న వారికి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఏంటి అనేది, మీరు బుకింగ్ ఎప్పుడైతే ప్లాట్ మీద బుకింగ్ అమౌంట్ కట్టుకొని తర్వాత ఒక 1 వీక్లో ఒక 25% పేమెంట్ చేసుకొని 15 డేస్లో 50% పేమెంట్ చేసుకొని తర్వాత 45 డేస్ పీరియడ్ ఉంటుందండి. మీరు 45 డేస్లో మీరు కనుక రిజిస్ట్రేషన్కి వెళ్తే కంపల్సరీ కంపెనీ ఆ 45 డేస్లో మీకు రిజిస్ట్రేషన్ చేసి మీ డాక్యుమెంట్ మీకు కంపల్సరీ మీకు ఇస్తుందండి. సో ఈ రిజిస్ట్రేషన్కు వెళ్ళేవారు ఏదైతే మనకు గవర్నమెంట్ వాల్యూ ఉందో ఆ గవర్నమెంట్ వాల్యూ ప్రకారమే మనకు రిజిస్ట్రేషన్ ఛార్జెస్ ఉంటాయి. అనదర్ క్వశ్చన్ ఏమడిగారు అంటే ఈఎంఐ అనేది లోన్స్ అనేది ఎలా ఉంటాయని చెప్పారు. మనది టోటల్ హెచ్ఎండిఏ వెంచరు, ఇది బ్యాంక్ అప్రూవ్డ్ వెంచర్ అండి. ఏ కస్టమర్ అయినా కూడా లోన్కు అంటే టోకెన్ అమౌంట్ కొద్దిగా కట్టుకొని మిగతా అమౌంట్కు లోన్కు వెళ్ళాలనుకునే ఏ కస్టమర్ అయినా కూడా ఈలో బ్యాంక్ లోన్ ప్రాసెస్ చేసుకొని వెళ్ళొచ్చండి. మీరు ఇంకా బ్యాంక్ లోన్ ఫెసిలిటీకి సంబంధించిన మీరు ఏ డౌట్స్ ఉన్నా కూడా ఏదైనా సలహా కావాలన్నా మన యొక్క స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్న నంబర్స్కి మీరు కాల్ చేయొచ్చు. 24 అవర్స్ మన సిబ్బంది, ఆఫీస్ సిబ్బంది అందుబాటులో ఉంటారు. మార్నింగ్ 9:30 టు నైట్ 7 o'clock వరకు మీకు బ్యాంకు ఈఎంఐకి సంబంధించి అప్రూవల్స్, ఏ విధంగా బ్యాంక్ లోన్ అప్రూవల్ వస్తుంది, ఎంత లోన్ వస్తుంది అనే దానిపైన మీకు పూర్తి సమాచారం మా అడ్మిట్ సిబ్బంది ఎప్పుడు అందుబాటులో ఉంటారండి. ఆ స్క్రోల్ అవుతున్న నంబర్స్కి మీరు కాల్ చేసి ఇన్ఫర్మేషన్ తీసుకోవచ్చండి. అండ్ సార్ సంపత్ సార్, సారీ వినోద్ సార్, మీరు చెప్పండి. అండ్ ఇప్పుడు ఈ వెంచర్లోనే కొనడం వల్ల ఏంటి యూజ్, అంటే ఎట్లాంటి ఫెసిలిటీస్ ఉన్నాయి కస్టమర్స్కి, మీరు ఏ రకమైన ఫెసిలిటీస్ ఇవ్వగలుగుతున్నారు ఈ వెంచర్ ద్వారా? షూర్ అండి. యాక్చువల్లీ మన వెంచర్ ద్వారా కస్టమర్స్కి ఏంటి బెనిఫిట్స్ అంటే, ఒకటండి, జనరల్గా ప్రతి కస్టమర్కి అంటే ప్రతి వ్యక్తికి ఏముంటుంది, ఒక డ్రీమ్ హోమ్ అంటే మాకంటూ ఒక సొంత ఇల్లు కావాలి, మాకు సొంత ఇంట్లో మేము సంతోషంగా నా ఫ్యామిలీతో ఉండాలని ప్రతి ఫ్యామిలీ కలలు కంటుంటారు. సో వాళ్ళని దృష్టిలో పెట్టుకొని మనం ఏంటంటే ఈ ప్రాజెక్ట్ అనేది వెరీ ఎక్స్పెన్సివ్ ప్రాజెక్ట్ అండి. ఎక్కడో మనం లాంగ్ వెళ్ళాము, ఎక్కడో తీసుకున్నాము ఒక 10 ఎకరాలు 20 ఎకరాలు అంటే మనకు ఓకే. కానీ ఇక్కడ ఇంత ప్రైమ్ లొకేషన్లో వెల్ డెవలప్డ్ ఏరియా, ఎందుకంటే ఈసీఎల్, దమ్మాయిగూడ, కుషాయిగూడ, రాంపల్లి అంటే వెల్ ఎస్టాబ్లిష్డ్ ఏరియాస్ అండి. వీటికి ఆనుకొని మనము హైవేకి జస్ట్ 400 to 500 మీటర్స్లో, అంటే హైవే ఫేసింగ్ ప్రాజెక్ట్. జస్ట్ హైవేకి మనకు సుప్రభాత్ కాలేజ్ ఉంటుంది, ఆ కాలేజ్ ఆనుకొని మన సైట్ ఉంటుంది. సో ఇంత ఎక్స్పెన్సివ్ ప్రాజెక్ట్ మనం ఎందుకు చేస్తున్నాము అంటే, మీరు అడిగినట్టుగా మన సైట్లో, మన వెంచర్లో, మన కంపెనీలో కస్టమర్స్ ఎందుకు తీసుకోవాలి అంటే, ఇంత ప్రైమ్ ప్రాపర్టీ అనేది మనం కస్టమర్కి ఇవ్వగలిగితే వారు ఏదో ఇన్వెస్ట్ చేశాము మళ్ళీ 10 రూపాయలు వెయిట్ మనకు రావాలి అంటే 2 ఏళ్ళు 3 ఏళ్ళు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. ఇన్స్టెంట్గా వాళ్ళు చక్కటి ఒక డ్రీమ్ హోమ్ వాళ్ళు కట్టుకోవచ్చు, సంతోషంగా ఉండొచ్చు. ఇది ఒకటి మన దగ్గర అడ్వాంటేజ్ అండి. నెంబర్ 2 వచ్చేసి, మనం ఏం చేస్తున్నాము అంటే ఇక్కడ మిడిల్ క్లాస్ వాళ్ళకు కూడా అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో ఇందాక మా పార్ట్నర్ అన్నట్టుగా లోన్ డీటెయిల్స్ చెప్పారు. మన దగ్గర ఎగ్జాంపుల్ ఒక 50 lakhs 70 lakhs మన దగ్గర ఉన్నాయి. లేదు అంత బడ్జెట్ కూడా లేదు, 20-30 lakhs ఉన్నా కూడా మీరు హ్యాపీగా అప్రోచ్ అవ్వచ్చు మాతో. మీరు ఉన్న బడ్జెట్లో మీరు ఏదైతే మనం అగ్రిమెంట్ చేసుకొని రిమైనింగ్ అంతా కూడా కంపెనీ నుంచి మీకు కంప్లీట్గా లోన్ ప్రాసెస్ అనేది మేమే దగ్గర ఉండి చేపిస్తాం. ఇంకోటి ఏంటంటే, మీకు లోన్కి ఎగ్జాంపుల్ పర్సనల్గా మీరు ఏమైనా చేసుకోగలిగితే పర్వాలేదు, లేదు అనుకుంటే కంపెనీ నుంచి మేము పర్సనల్గా 2 లోన్కి సంబంధించిన బ్యాంకర్స్ని మనం అరేంజ్ చేసాం. వాళ్ళు 24/7 మనకు అందుబాటులో ఉంటారు. మార్నింగ్ ఇందాక ఏదైతే చెప్పారో మీరు 10 to ఈవినింగ్ 7 వరకు ఎనీ టైం మీరు ఒకసారి ఆఫీస్కి ఆ నెంబర్కి స్క్రోల్ అయ్యే నెంబర్స్ కాల్ చేసి మీరు కలవగలిగితే మీకు కంప్లీట్గా బ్యాంకర్ కూర్చోబెట్టి మీ ప్రొఫైల్ ఏంటి, మీకు లోన్ ఎంతవరకు వస్తుంది, దానికి సంబంధించిన ఈఎంఐస్ ఏంటి, రిమైనింగ్ మీరు ఎంత పే చేసుకోవాలి, ఆల్ ద ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తారు. అంటే మీకు బడ్జెట్ ఉందా, ఇమీడియట్గా కట్టుకోండి, స్పాట్ రిజిస్ట్రేషన్ చేసుకోండి, హ్యాపీగా ఇమీడియట్గా మీరు కన్స్ట్రక్షన్కి వెళ్ళిపోవచ్చు. లేదు మీకు ఫినాన్షియల్గా ఏదన్నా కొంచెం మీకు అంటే అంత ఫుల్ ప్లెజ్డ్గా లేదు అనుకున్నప్పుడు కంపెనీనే మీకు సపోర్ట్ చేస్తుంది, బ్యాంక్ నుంచి మీ ప్రొఫైల్కి తగ్గ లోన్ మీకు ఇప్పిస్తుంది. రిమైనింగ్ అంతా కూడా మీరు చక్కగా ఈఎంఐకు కట్టుకుంటూ హ్యాపీగా మీరు సొంత ఇంట్లో ఉండొచ్చు. అల్టిమేట్గా నేను చెప్పేది ఏంటంటేనండి, జనరల్గా చాలామంది ఏం చేస్తారంటే రెంటల్కి వెళ్ళి ఏదో ఒక 10,000 20,000 వాళ్ళ బడ్జెట్కి తగ్గట్టు రెంటల్ పే చేసుకుంటూ ఉంటారు. జస్ట్ ఒక 15,000 మనం రెంట్ పే చేస్తున్నాము అంటే 1 yearకి మనకి ఎంత అవుతుందో ఒకసారి మీరు క్యాలిక్యులేట్ చేసుకోండి. ఇంటూ ఒక 10 years ఎంత అమౌంట్ అవుతుంది అంటే, మనము ఎవరినో బాగుపెట్టే బదులు మన కష్టపడ్డ మన ప్రతి రూపాయి మనం నిలబెట్టుకోవాలి అనుకుంటే మీరు రెంట్ పే చేసే బదులు చక్కగా ఈఎంఐ పే చేసుకోండి. ఈఎంఐ దేనికి పే చేసుకుంటున్నారు, మీ ఇంటికి పే చేసుకుంటున్నారు. 5 years tenure పెట్టుకోండి.
లేదా ఈఎంఐ తక్కువ కావాలంటే ఒక 10 ఇయర్స్ పెట్టుకోండి. దాంట్లో మీరు చక్కగా ఒక 10 ఇయర్స్ 15 ఇయర్స్ మీరు టెన్యూర్ పెట్టుకొని అదేదో రెంట్ కట్టే బదులు మీరు ఈఎంఐ కట్టుకున్నారు అంటే ఫైనల్గా మీ సొంతలో మీకు ఉంటుంది. నెక్స్ట్ ఒక 10-15 ఇయర్స్ అయిన తర్వాత మీకు ఎటువంటి ఈఎంఐ లేకుండా టోటల్గా మీకు క్లోజర్ అయిపోయి మీ ఓన్ ప్రాపర్టీలో మీరు సంతోషంగా ఒక డ్రీమ్ హోమ్లో మీ ఫ్యామిలీతో ఉండొచ్చు. సో మేడం అడిగిన క్వశ్చన్కి హ్యాపీగా మీకు నేను చెప్పే సమాధానం ఏంటంటే మా యొక్క సైట్లో అడ్వాంటేజ్ ఏంటంటే మీకు ఇల్లు కట్టి మేము ఇస్తున్నాము, ఒక ప్రైమ్ లొకేషన్లో ప్లాట్ ఇస్తున్నాము, చుట్టూ ఇళ్ల మధ్యలో ఇస్తున్నాము. అండ్ వన్ మోర్ థింగ్, మీకు కంప్లీట్ లావిష్ లుక్తో చక్కటి ఎమ్యూనిటీస్తో బ్యూటిఫుల్గా మంచి లగ్జరీ హౌస్ మేమే దగ్గర ఉండి మీకు కన్స్ట్రక్షన్ చేసిస్తాం. ఇలాంటి అడ్వాంటేజెస్ అన్ని కస్టమర్స్కి ఉన్నాయండి. సో దీన్ని యూటిలైజ్ చేసుకుంటారని మా యొక్క ఆలోచన. అండ్ సార్ ఇంకో కాలర్ హైదరాబాద్ నుంచి కమల్ కుమార్ రెడ్డిగా ఉన్నారు. కమల్ కుమార్ గారు నమస్తే అండి. సార్ వాళ్ళు ఉన్నారు, మాట్లాడండి. నమస్కారం అండి. కమలాకర్ రెడ్డి గారా? కమల్ కుమార్ గారు. యా, గుడ్ ఈవినింగ్ సార్, చెప్పండి. గుడ్ ఈవినింగ్ సార్. యా, సార్ సారీ, ఎక్కడ సార్? మనది ఈసీఎల్ దగ్గర బండ్లగూడ సార్. ఈసీఎల్ నుంచి మనకి జస్ట్ 5 కిలోమీటర్స్ అండి. ఓకే సార్. హౌ మచ్ కాస్ట్ సార్? యాక్చువల్లీ సార్ మనకేంటంటే మన సైట్కి చుట్టుపక్కలంతా కొంచెం జీపీ ఇట్లాంటి లేఅవుట్స్లో మనకి అక్కడ 35,000 వరకు నడుస్తుందండి. మనది హెచ్ఎండిఏ విత్ రేర్ అప్రూవ్డ్ విత్ గేటెడ్ కమ్యూనిటీతో మనం ఇస్తున్నాం సార్, లావిష్ లుక్తో. సో మనకు జనరల్గా అయితే అక్కడ 38,000 39,000 వరకు నడుస్తుంది. బట్ లాంచింగ్ ఆఫర్ కింద మనం ఏం చేసామంటే 3-4,000 డిస్కౌంట్ చేసి 35,000 కోట్ చేసాం సార్. ఈ ప్రైస్లో కూడా మనకి ఏంటంటే ఈ 30th వరకు మనం ఇన్స్టెంట్ డిస్కౌంట్ ఇస్తున్నామండి. కస్టమర్కి ఒక వెల్కమ్ చెప్పాలి, వాళ్ళని సాటిస్ఫై చేయాలనే ఉద్దేశంతో ఈ 35,000లో కూడా మనకి ఇన్స్టెంట్ డిస్కౌంట్ ఉంది. అది కూడా రేపు సండే లాస్ట్ ఉంది సార్. ఇంకా వీలు ఉంటే మీరు రేపు సండేకి ఏదైనా అవకాశం ఉంటే రండి సార్, మీకు ఇన్స్టెంట్ డిస్కౌంట్ ఉంటుంది. అండ్ వన్ మోర్ ఏంటంటే ఒక 5 grams గోల్డ్ కాయిన్ కూడా మనం ఆఫర్ ఇస్తున్నాం సార్. అంటే లాంచింగ్ ఆఫర్ కింద కస్టమర్స్ సాటిస్ఫై చేయాలనే ఉద్దేశంతో ఇన్స్టెంట్ డిస్కౌంట్ అండ్ 5 gram గోల్డ్ కాయిన్ ఆఫర్ ఇస్తున్నాం సార్. అండ్ సార్ ఇంకొకటి, స్పాట్ రిజిస్ట్రేషన్ అయినా స్పాట్ అమౌంట్ పే చేసినా కూడా వాళ్ళకు ఇన్స్టెంట్గా ఏమన్నా ఆఫర్ మీరు ఇస్తారా? ఎందుకంటే ఫుల్ అమౌంట్ ఒకటేసారి పే చేసిన వరకు వాళ్ళకి ఎట్లాంటి ఆఫర్స్ ఉంటాయి? వెరీ గుడ్ అండి, సూపర్ క్వశ్చన్. బికాజ్ ఎందుకంటే మేడం ఇంత మనం చేసేది కంప్లీట్గా కస్టమర్ సాటిస్ఫాక్షన్ కోసం చేయాలి. ప్రతి ఒక్కరూ ఎవరి దగ్గర కన్నా వెళ్ళి ఏదన్నా ఒక ప్రోడక్ట్ తీసుకోవాలన్నా ప్రతి ఒక్కరు ఆలోచిస్తారు. ఎందుకంటే నవేడేస్ మనం చూస్తున్నాం buy 1 get 1, లేదంటే వాట్ ఎవర్ ఏదో ఒక ఆఫర్ అనేది వాళ్ళకి పెట్టడం వల్ల ఏంటంటే వాళ్ళకు సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది. సో ఇక్కడ ఇంత మనం బడ్జెట్ పెట్టి ఒక డ్రీమ్ హోమ్ నిలబెట్టుకోవాలి లేదా ఒక మంచి ప్లాట్ తీసుకోవాలి అనుకున్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళకు ఆఫర్ అనేది వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తారు. అండ్ మీరు అడిగినట్టుగా వాళ్ళు ఇన్స్టెంట్గా మనకి చేసిన దాని మీద మనకి ఇచ్చే ఆఫర్ ఏంటంటే ఇప్పుడు మాకు కూడా ఏంటంటే 45 days, ఇందాక మా పార్ట్నర్ చెప్పినట్టుగా 45 days జనరల్గా రిజిస్ట్రేషన్ టైం ఇస్తున్నాం. అంటే ఫస్ట్ బుక్ చేసుకుంటారు, తర్వాత 25% పే చేసుకుంటారు, తర్వాత 45 days సంథింగ్ కొంచెం 5-10 days అటు ఇటుగా పెట్టుకుని రిజిస్ట్రేషన్కి వెళ్తారు మంచి రోజు చూసుకొని. కొంతమంది ఏం చేస్తారు అంటే మాకు కొంత ఏదైనా డిస్కౌంట్ ఇవ్వండి సార్, కావాలంటే మేము స్పాట్గా కట్టేస్తాము, మా దగ్గర అమౌంట్ ఉంది రెడీగా ఉంది, సో కాబట్టి మాకు ఏదైనా కొంచెం బెనిఫిట్ చేయండి అని అడుగుతుంది. కామన్ జనరల్గా రియల్ ఎస్టేట్ ఫీల్డ్లో జరిగేది. సో దీనికి మేము ఇచ్చే ఆఫర్ ఏంటంటే మీరు ఏదైతే ప్లాట్ తీసుకుంటున్నారో దానికి కంప్లీట్ అమౌంట్ మీరు ఇన్స్టెంట్గా చేయగలిగితే మీకు రిజిస్ట్రేషన్ ఫ్రీ. ఇన్స్టెంట్గా మనకి పర్ స్క్వేర్ యార్డ్ ఏదైతే ఉందో దాని మీద మీకు మీరు సాటిస్ఫై అయ్యేంతవరకు 100%. ఎందుకంటే ఇక్కడ కస్టమర్ సాటిస్ఫాక్షన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అస్ అండి. ఎందుకంటే మేము ఇంత బిజినెస్ చేస్తున్నాము అంటే కస్టమర్ దేవుళ్ళ కోసం, వాళ్ళందరూ రావాలి, వాళ్ళు సంతోషంగా తీసుకోవాలి, మమ్మల్ని బ్లెస్ చేయాలి. మా కాకు ఇన్ఫ్రా డెవలపర్స్ని వాళ్ళు మనస్ఫూర్తిగా బ్లెస్ చేస్తే మాకు కూడా అది గొప్ప ఏమంటారు అంటే ఒక మంచి ప్రమోషన్ అవుతుంది, మేము కూడా మార్కెట్లో సక్సెస్ అవుతాం. కాబట్టి 100% ఇక్కడ నేను క్లియర్గా జెన్యున్గా చెప్పదలిచేది ఏంటంటే కస్టమర్కి మాత్రం 100% వాళ్ళకి ఫేవర్ చేయాలనేది మా మోటో అండి. సో కస్టమర్కి కంప్లీట్గా మీరు అన్నట్టుగా ఇన్స్టెంట్ పేమెంట్ మనకి స్పాట్గా చేయగలిగితే మాత్రం మ్యాక్సిమం మనం డిస్కౌంట్ ఇస్తాము. 5 gram గోల్డ్ కాయిన్ బదులు 10 gram గోల్డ్ కాయిన్ మేము ఆఫర్ కూడా చేస్తాం. సార్ మరో కాలర్ హైదరాబాద్ నుంచి అక్షయ్ గారు ఉన్నారు. హలో అక్షయ్ గారు, నమస్తే అండి. నమస్తే మేడం. ఓకే, సార్ వాళ్ళు ఉన్నారు, అడగండి. సంపత్ సార్ ఉన్నారు, మాట్లాడండి, చెప్పండి. సార్ అది గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి అక్షయ్ గారు. సార్ యాక్చువల్లీ ఏంటంటే సార్ ఇప్పుడు మేము ప్లాట్ కొనాలనుకుంటున్నాము. సంతోషం సార్. మా దగ్గర ఒక 20 lakhs అట్లా ఉన్నాయి సార్. కానీ వచ్చేసి మీరు తర్వాత ఈఎంఐ ఆప్షన్ అన్నారు కదా, కొద్దిగా సిబిల్ తక్కువ ఉంది సార్ మాకు. దానివల్ల మీరు ఏమన్నా షూరిటీ ఉండి ఏమన్నా సిబిల్ ఈఎంఐ ఆప్షన్ ఏమన్నా అరేంజ్ చేయగలుగుతారా సార్? అంటే ఈ ఈఎంఐ మొత్తం క్లియర్ అయ్యేంత వరకు డాక్యుమెంట్స్ మీ దగ్గరనే పెట్టుకుని.
మీరు మంచి క్వశ్చన్ ఉండి మీకు వచ్చిన డౌట్ ఏదైతే ఉందో మీ దగ్గర ప్రైమరీగా ఏదైతే ఉన్న అమౌంట్ ఉంది, తర్వాత మిగతా అమౌంట్కు నేను ఈఎంఐ వెళ్తాను, సిబిల్ స్కోర్ కొద్దిగా తక్కువ ఉంది అని అంటున్నారు. కాబట్టి మీరు ఏంటంటే సార్ రేపు ఒకసారి సైట్కి రండి, ముందు మీరు సైట్ చూడండి. మీరు సైట్ నచ్చినట్లయితే మీ యొక్క లోను సంబంధించిన సిబిల్ స్కోర్ కానీ ఇతరత్ర ఏది సంబంధించిన మీ డాక్యుమెంటేషను, మీ సిబిల్ స్కోరు, మీకు ఎంత ఎలిజిబిలిటీ ఉంది, తర్వాత మీ ఏ ప్లాట్కి వెళ్తున్నారు, మీరు ఎంత ప్రైమరీగా పేమెంట్ చేసుకుంటున్నారు అనే విషయంలో తప్పకుండా మీకు బ్యాంకుకు సంబంధించిన ఒక పర్సన్ ఉంటారు. మీరు సైట్కు రేపు రండి సార్, మీకు లోన్కి సంబంధించిన ఎవ్రీథింగ్ మా యొక్క సిబ్బంది ఉంటారు, బ్యాంకర్ ఉంటారు. మీకు సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నీ చెక్ చేసి మీకు అనుకున్నట్టుగా మీరు ఏ విధంగా మీ యొక్క ఫ్లెక్సిబిలిటీ ఎట్లా ఉంటుందో మీ యొక్క ఆలోచనలు చెప్పండి. మా యొక్క బ్యాంకర్ అండ్ మా యొక్క ఆఫీస్ సిబ్బంది ఉంటాడు. తప్పకుండా మీకు హ్యాపీగా మీకు ముందుకు మీ ప్లాట్ తీసుకొని ఈఎంఐకి వెళ్ళే పద్ధతిలోనే మేము సపోర్టివ్గా మీకు ఉంటామండి. మీరు వీలైతే రేపు కంపల్సరీ మార్నింగ్ సైట్కి రండి, మన బండ్లగూడ సైట్లో. అక్కడ మనకు ఎవ్రీథింగ్ ఇన్ఫర్మేషన్ మేము ఇస్తాము, బ్యాంకర్ కూడా ఉంటారండి. అండ్ సార్ ఈరోజు ఈ ప్రోగ్రామ్ జరుగుతుంది, చాలామంది లైవ్ కూడా చూస్తుంటారు, కొనుక్కోవాలనుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. రేపు కొనుక్కోవాలని మీ దగ్గరకు వచ్చిన వాళ్ళకు ఎలాంటి ఆఫర్స్ ఉంటాయి? రైట్ అండి, రేపు కొనుక్కోవాలి, రేపే బుకింగ్ అమౌంట్ పెట్టి మేము ఒక ప్లాట్ను తీసుకోవాలనుకునే కస్టమర్స్కి ఇందాక మా పార్ట్నరు వినోద్ కుమార్ సార్ గారు చెప్పినట్టు ఇన్స్టెంట్ ఆఫర్ ఇస్తున్నాము. ఏదైతే గోల్డ్ కాయిన్స్ ఆఫర్ చేస్తున్నాము, మీరు ఏదైతే ప్లాట్ కొనుక్కొని రేపు ఇన్స్టెంట్గా బుకింగ్ చేసుకోవాలనే ఏ కస్టమర్కైనా మీరు సంతృప్తి పడే విధంగానే మా యొక్క ఇన్స్టెంట్ బెనిఫిట్స్ మీకు ఇస్తామండి. ఎందుకంటే కాకు ఇన్ఫ్రా డెవలపర్స్ వారు ఆనాటి నుంచి నేటి వరకు కస్టమర్స్ సాటిస్ఫాక్షనే మేము ప్రతి ఆలోచన చేశాము. కాబట్టి ఇన్స్టెంట్గా ఎవరైతే రేపు బుక్ చేసుకోవాలనుకుంటున్నారో, రేపు ఆదివారం కాబట్టి మీరు మన సైట్కి వచ్చేసి ఇన్స్టెంట్గా బుక్ చేసుకున్న వారికి మీకు సంతృప్తికరంగా ఉండే విధంగా మేము గోల్డ్ కాయిన్స్తో పాటు ఏదైనా మీరు అనుకోని విధంగా మేము ఏదైనా ఇన్స్టెంట్గా మీకు ఆఫర్ చేస్తామండి. తప్పకుండా రేపు సైట్లో కలుసుకుందామండి. అండ్ ఇంకొకటి, ఓపెన్ ప్లాట్ కొనుగోలు చేసుకునే వారికి మీరు ఇచ్చే సలహా ఏంటి? రైట్, మంచి క్వశ్చన్ అండి. చాలామంది కస్టమర్స్ ఓపెన్ ప్లాట్ మీద ఇన్వెస్ట్మెంట్ పెట్టుకోవాలనుకునేవారు చాలామందికి ఇదే సందేహం ఉంటుందండి. కాబట్టి ఓపెన్ ప్లాట్ కొనుక్కోవాలనుకున్న ఏ కస్టమర్ అయినా కూడా ఏ ప్లేస్లో కొనుక్కోవాలనుకున్నా కూడా అది హెచ్ఎండి అయినా, వైటీడీ అయినా, డిటీసీపీ అయినా కూడా ఫస్ట్ మీరు ఏం చేయాలని అంటే లీగాలిటీని చెక్ చేసుకోవాలండి. ఇది లీగల్గా కరెక్ట్ యొక్క వెంచర్ అయినా, దీనికి సంబంధించిన లింక్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసుకోండి. ఈ యొక్క లింక్ డాక్యుమెంట్కి సంబంధించిన ల్యాండ్ డాక్యుమెంట్స్ అన్నీ ప్రాపర్గా ఉన్నాయా, వాటి యొక్క అప్రూవల్స్ ఏ విధంగా ఉన్నాయి, అది హెచ్ఎండి అప్రూవలా, లేదంటే డిటీసీపీ అప్రూవలా, వైటీడీవే అప్రూవలా, రేరా సర్టిఫికేట్ ఉందా అనేది మీరు చెక్ చేసుకోవాలి. మనకుండే ఈ హెచ్ఎండిఏ అప్రూవల్ అండ్ రేరా అప్రూవల్స్ ఉన్నాయండి. కాబట్టి ఏ కస్టమర్ ఎక్కడైనా పెట్టుబడి పెట్టాలనుకునేవారు కంపల్సరీ లీగాలిటీ, తర్వాత డాక్యుమెంటేషన్, మీ యొక్క ప్రతి డాక్యుమెంట్ని చెక్ చేసుకోండి. లీగల్ ఒపీనియన్ కూడా మీరు చూసుకున్న తర్వాత ఏ కంపెనీ ఏ విధంగా కాకు ఇన్ఫ్రా డెవలపర్స్ వారు ఏ విధంగా డెవలప్మెంట్ ఇస్తున్నారు మీరు చూసుకోండి, కంపేర్ చేసుకోండి. మీరు అనుకునే విధంగానే లీగాలిటీ, డాక్యుమెంటేషను, తర్వాత మా కాకు ఇన్ఫ్రా డెవలప్మెంట్స్ మీరు సాటిస్ఫై అవుతారు. రేపు సైట్కి రండి, ఇవన్నీ చెక్ చేసుకున్న తర్వాతనే మీరు ఎక్కడైనా పెట్టుబడి పెట్టండి. కానీ ఈ సంబంధించిన మూడింటిని ఏదైతే చెప్పానో వీటిని చెక్ చేసుకున్న తర్వాత మీరు సంతృప్తికరంగా అనిపించినప్పుడే మీరు పెట్టుబడి పెట్టండి. అందరికీ మీరు పెట్టుబడి పెట్టాలని కాకు ఇన్ఫ్రా డెవలపర్స్ నుంచి మీకు మనస్ఫూర్తిగా వెల్కమ్ చెప్తున్నామండి. అండ్ సార్ ఇంకొకటి, మార్కెట్లో మనకు చాలా వెంచర్స్ వస్తూ ఉన్నాయి ఇవాళ రేపు. సో కాకు ఇన్ఫ్రా డెవలపర్స్లోనే ఎందుకు కొనాలి? ఓకే అండి, కాకు ఇన్ఫ్రా డెవలపర్స్ అంటే మా కంపెనీలోనే పెట్టాలనేది కాకుండా జెన్యున్గా నేను చెప్పేది ఏంటంటే అండి, మా కాకు ఇన్ఫ్రా డెవలపర్స్ అనేది ఇప్పుడు ఏదైతే 10 years నుంచి మేము స్టార్ట్ చేసామో అప్పటి నుంచి 100% మేము మంచి సైట్స్ వేసాము. కస్టమర్ దేవుళ్ళకి మంచి ప్రాపర్టీస్ ఇన్వెస్ట్మెంట్లో వాళ్ళకి సహకరించాము. ఇవాళ వాళ్ళు రిటర్న్స్ తీసుకున్నారు. అదే ఉద్దేశంతో ఇవాళ కస్టమర్ల రిక్వెస్ట్ మేరకే మేము ప్రైమ్ లొకేషన్ అయిన ఏదైతే ఇప్పుడు ఒక ఈసీఎల్ బండ్లగూడలో కూడా వాళ్ళని ఉద్దేశించి తీసుకోవడం జరిగింది. సో పర్టికులర్గా మన దగ్గరే తీసుకోవాలి అని ఎందుకు చెప్తున్నాను అంటే, ఇందాక నేను చెప్పినట్టుగా కస్టమర్కి ₹1 పెట్టుబడి పెట్టేటప్పుడు వాళ్ళు మెయిన్ సెక్యూరిటీ చూస్తారు. సెక్యూరిటీ మా దగ్గర ఉంటుందండి. అంటే లీగాలిటీ అనేది 100% ప్రాపర్గా ఉంటుంది. ఎందుకంటే మేము ఇలా ప్లాట్ బుక్ చేసుకున్నారు కస్టమర్ అంటే ఇమ్మీడియట్గా వాళ్ళకి దానికి సంబంధించిన టోటల్గా లీగల్ డాక్యుమెంట్స్ ఫస్టే ఇచ్చేస్తాం కస్టమర్కి. అంటే వాళ్ళన్నీ మీరు ప్రాపర్గా చూసుకొని మీ లీగల్ ఒపీనియన్ తీసుకున్నాకే మా దగ్గరికి రండి అని. అప్పటి వరకు మేము పేమెంట్ కూడా ఛార్జ్ చేయం. నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేసి హెచ్ఎండిఏ రేరా అనేది ఏంటంటే మనకు కంప్లీట్గా గవర్నమెంట్ నుంచి అప్రూవల్ వచ్చిన ప్రాపర్టీ
ప్రాపర్టీ అండి. ఎప్పుడైతే హెచ్ఎండిఏ రేరా అంటామో కస్టమర్కి ఇక అక్కడ నో నీడ్ టు వరీ, నో నీడ్ టు టెన్షన్, కంప్లీట్గా సెక్యూర్డ్గా ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. ఇక నెంబర్ 3rd పాయింట్ ఏంటంటే కంప్లీట్గా ఈ కాకు బజరంగ్ ఎలిగెంట్ స్క్వేర్లో ఏదైతే మనకి అడ్వాంటేజ్ ఏంటంటే కస్టమర్స్కి ఒక ప్లాట్ తీసుకోవడం వల్ల వాళ్ళు ఇమ్మీడియట్గా ఇల్లు కట్టుకొని మేము ఇచ్చే కంప్లీట్ ఎమ్యూనిటీస్ అన్నీ కూడా వాళ్ళు సంతోషంగా హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చండి. అంటే లైక్ ఇప్పుడు ఒక ఇండిపెండెంట్ హౌస్, లాస్ట్ టైం కూడా చెప్పాను, జనరల్గా ఎవరన్నా ఏం చేస్తారు, ఒక ఇండిపెండెంట్ హౌస్ తీసుకుంటారు, వాళ్ళకి సంబంధించిన ఇల్లు కట్టుకోవాలి అంటే వాళ్ళు పర్మిషన్స్ తీసుకోవాలి, డ్రైనేజ్, ఎలక్ట్రిసిటీ, ఇలాంటి ఆల్ ఎమ్యూనిటీస్ అన్ని వాళ్ళు సొంతంగా దగ్గర ఉండి కష్టపడి చేయించుకోవాల్సి వస్తుంది. కానీ ఇక్కడ మేమేంటంటే కస్టమర్కి ఇవన్నీ ఫ్రీ ఆఫ్ సర్వీస్. లైక్ వాళ్ళకి అండర్ గ్రౌండ్ ఏంటి, పర్మిషన్స్ ఏంటి, డ్రైనేజ్ ఏంటి, ఎలక్ట్రిసిటీ ఏంటి, A to Z వాళ్ళు జస్ట్ బుక్ చేసుకున్నారు, తీసుకున్నారు, చాలు. రిమైనింగ్ హార్డ్ వర్క్ అంతా మా స్టాఫ్ ఉంటారు, మా వర్కర్స్ ఉంటారు, కంపెనీ నుంచి మేమే వాళ్ళకి చేయించిస్తాము. నెంబర్ 2 ఇంకో అడ్వాంటేజ్ ఏంటంటే ఇప్పుడు ఇండిపెండెంట్ హౌస్ ఎవరైనా తీసుకున్నారు అంటే వాళ్ళ ఇల్లు వాళ్ళు కట్టుకుంటారు, సంతోషంగా వాళ్ళు ఉంటారు. కానీ ఇక్కడ ఏంటంటే వాళ్ళు తీసుకునే ప్లాట్ కాస్ట్ అది 50 లక్షలు కావచ్చు, 60 లక్షలు కావచ్చు, 20 లక్షలు కావచ్చు, వాట్ ఎవర్ వాళ్ళు తీసుకునే ఇంటి ఏదైతే బడ్జెట్ ఉందో ఆ బడ్జెట్ పోను రిమైనింగ్ అమౌంట్ అంతా కూడా, అంటే రిమైనింగ్ ఎంత వాళ్ళకి అడ్వాంటేజ్ అవుతుందంటే 2 ఆర్చెస్ ఇస్తున్నాము, చుట్టూ లావిష్ గ్రీనరీ ఇస్తున్నాము, ఇండోర్ గేమ్స్ ఇస్తున్నాము, క్రికెట్, బాస్కెట్బాల్ ఇట్లాంటి కోర్ట్స్ ఇస్తున్నాము, స్విమ్మింగ్ పూల్ ఇస్తున్నాము, రోడ్స్, ఇదంతా కూడా చాలా ఖర్చుతో కూడిందండి. బట్ ఇవన్నీ కూడా ఏంటంటే కస్టమర్కి ఫ్రీగా మనము ఈ ఎమ్యూనిటీస్ అన్నీ వాళ్ళు ఎంజాయ్ చేయడానికి మనకి ఇస్తున్నాం. ప్లస్ 24/7 సెక్యూరిటీ ఉంటుంది. సో ఈ రోజు ఏంటంటే మనకి 2 ఆర్చెస్ ఉంటాయి, ఎంట్రన్స్ ఆర్చ్, ఎగ్జిట్ ఆర్చ్, ఎమ్యూనిటీస్ అంతా కూడా ఎవరైతే వీళ్ళు మన దగ్గర బుక్ చేసుకున్న కస్టమర్స్ ఉన్నారో వీళ్ళకి దగ్గరుండి మేము కన్స్ట్రక్షన్ చేయించడమే కాకుండా ఈ ఎమ్యూనిటీస్ అన్ని ఇవ్వడం వల్ల వాళ్ళు కంప్లీట్గా ఎటువంటి స్ట్రెయిన్ అవ్వకుండా, ఎక్కువ ఖర్చు పెట్టుకోకుండా ఒక లిమిటెడ్ బడ్జెట్లో చక్కటి లగ్జరీ లావిష్ హౌస్ని వాళ్ళు కట్టుకుంటారు. సో ఇలాంటి సెక్యూరిటీ అనేది మా కాకూస్ కంపెనీలో మేము చేయగలుగుతున్నాం కాబట్టి అది మేము ధైర్యంగా చెప్పగలుగుతున్నాం. అండ్ సంపత్ సార్, వినోద్ సార్, మీరు చాలా చక్కగా సూపర్ డూపర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. మీ డెవలపర్లో తీసుకుంటే, కాకు ఇన్ఫ్రా డెవలపర్స్లో తీసుకుంటే కస్టమర్ సాటిస్ఫాక్షన్ ఇస్ ద ఫస్ట్ ప్రియారిటీ అని చాలా మంది కస్టమర్స్కి తెలిసేలాగా, చాలా ఆఫర్స్ ఉన్నాయని, ఆల్వేస్ వెల్కమింగ్ అని చెప్పేసి దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా అత్యద్భుతంగా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ. మీరు కూడా అంత చక్కగా వాళ్ళు అడిగారు, కస్టమర్స్ ఏవేవి అడగాలో వాళ్ళ మనసులో ఏమేమి ఉన్నాయో అవన్నీ కూడా మీరు చాలా బాగా చెప్పారండి. సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇది వాళ్ళ స్పెషల్ ప్రోగ్రామ్. చూస్తూనే ఉండండి టీ న్యూస్.